రిలేటివ్స్ లో రజక వాళ్ళు చాలా మంది ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారు, అదే విధంగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా ఉన్నారు మేడం. మరి మీరు రజక క్యాస్ట్ లో చెప్పట్లేదు కదా, కొంచెం రజక క్యాస్ట్ లో అమ్మాయిలు ఉంటే చెప్పండి మేడం అని మెసేజ్ చేశారు మా వాళ్ళు, కామెంట్ కూడా చేశారు. అందుకోసమే వాళ్ళందరి కోసం నేను రజక క్యాస్ట్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. ఏ అమ్మాయిలు ఏరియాలు ఎక్కడెక్కడ, అదే విధంగా జాబ్ చేస్తున్నారా, జాబ్ చేయడం లేదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని మన నవ్య మాటల్లో తెలుసుకుందాం. ఈ రోజు నేను మీ అందరి ముందుకి రజక ప్రొఫైల్స్ తీసుకొచ్చానండి. ముందుగా రజక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు నేను మొదటగా తీసుకొచ్చిన అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుందండి. మరి ఈ అమ్మాయి హైదరాబాద్ లోనే ఉప్పల్లోనే ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/4/1997, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి బెంగళూరులోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు జీతం 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళ నేటివ్ వచ్చేసి ఉప్పల్ అని చెప్పాను కదా, ఉప్పల్లోనే పేరెంట్స్ ఉంటున్నారు. అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది కాబట్టి బెంగళూరులో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, చెన్నైలో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, మైసూర్ అయినా పర్వాలేదు అంటున్నారు. ఎందుకు పర్టికులర్ ఇన్ని ఏరియాస్ మెన్షన్ చేస్తున్నాము అని అంటే, వాళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ ఏరియాస్ లో ఉంటున్న అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి సాఫ్ట్‌వేర్ జాబే కావాలి అనుకుంటున్నారు. మరి కట్నం గూడా అంటే వీళ్ళు గిఫ్ట్ గూడా బానే ఇచ్చుకుంటారండి. మంచి కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీయే. మరి ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే, అందులోను రజక క్యాస్ట్‌లోనే కావాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖకి. చూసారు కదండి, బెంగళూరు అమ్మాయిని నవ్య మాటల్లో విన్నాము. ఎవరైనా బెంగళూరులో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ముంబైలో చేసే వాళ్ళు కావచ్చు, రజక అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ఆ రజక అమ్మాయిలో మరో అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము నవ్య మాటల్లో. ఓకే మేడం, తప్పకుండా. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అందులోను హైదరాబాద్‌లో జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ నాగోలు. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/6/1999. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు జీతం 45,000 వరకు వస్తుంది. ఎలా చూస్తున్నారు అనంటే, మేముండేది హైదరాబాద్‌లోనే కాబట్టి హైదరాబాద్ లోకల్ అబ్బాయి అయినా పర్వాలేదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఎక్కడి నుంచైనా పర్వాలేదండి. ఏరియా ఎక్కడైనా అబ్బాయి మంచిగుంటే చాలు, కొంచెం సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకొని ఉంటే బావుంటుంది అనుకుంటున్నారు. ఎలాంటి అబ్బాయి అయినా అమ్మాయిని మంచిగా చూసుకునే మనస్తత్వం కలిగిన సాఫ్ట్ నేచర్ అబ్బాయి కావాలనే కోరుకుంటున్నారు వీళ్ళు. మరి వీళ్ళుండేది నాగోల్‌లోనే. నాగోల్‌లోనే G+1 హౌస్ కూడా ఉంది. ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. ఒక అమ్మాయికి పెళ్లయిపోయింది. ఈ అమ్మాయి చిన్నమ్మాయి. మరి ఫాదర్ కూడా కొంచెం హెల్త్ అంతంత మాత్రంగా ఉంది. తొందరగా పెళ్లి చేసేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. మరి ఇలాంటి ఫ్యామిలీ నుంచే మీరు కూడా అమ్మాయి కావాలి అనుకుంటే, అందులోనూ రజక క్యాస్ట్‌లోనే కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఓకే, విన్నారు కదండి, రజక క్యాస్ట్ లో ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయి. ఎవరైనా సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటే తెలంగాణ పరిధిలో ఆంధ్ర అయినా పర్వాలేదు అంటున్నారు కాబట్టి, అలాంటి రజక క్యాస్ట్ లో అబ్బాయిలు ఉంటే, సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మిర్యాలగూడ. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ నాచారంలోనే ఉంటున్నారు. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/11/1998. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ జాబ్ సెర్చింగ్ లోనే ఉంది. జాబ్ ఏం చేయడం లేదు. పెళ్లైన తర్వాత జాబ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు ఒక బ్రదరు, ఈ అమ్మాయి ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. బ్రదర్‌కి పెళ్లయిపోయింది. నెక్స్ట్ ఈ అమ్మాయి కోసం చూస్తున్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అనంటే, మేముండేది మిర్యాలగూడ కాబట్టి మాకు ఓన్లీ అంటే మిర్యాలగూడ సైడ్ అంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. తెలంగాణ రజక అబ్బాయిని మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీనండి. కట్న కానుకలన్నిటివి కూడా పెద్దగా ఇచ్చుకోలేరు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ కూడా అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసినా పర్వాలేదు, బిజినెస్ చేసినా పర్వాలేదు, కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలు అనుకుంటున్నారు. రజక క్యాస్ట్‌లో ఇలాంటి అమ్మాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, తెలుగు రేఖ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. చూసారు కదండి, రజక క్యాస్ట్ లో జాబ్ చేయడం లేదు అమ్మాయి, పేదమ్మాయి అట, కట్న కానుకలు కూడా ఇచ్చుకోలేరట. అలాంటి ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదట రజక అబ్బాయి. అలాంటి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ రజక అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం, ఇంకా మీరు ఏ క్యాస్ట్లు కావాలో మాకు కామెంట్ చేయండి. ఆ క్యాస్ట్ల అమ్మాయిలు అనేది మేము ముందుకు తీసుకొస్తాము. మరో అమ్మాయిని నవ్య మాటల్లో
విందాం. మరో రజక అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/4/1998. ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి వీళ్ళుండేది సూరారంలో ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి జడ్చర్ల. కాకపోతే వీళ్ళు సూరారంలోనే ఉంటున్నారు. 10 ఇయర్స్‌గా ఇక్కడే సెటిల్ అయిపోయారండి. వీళ్ళకి ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి మూడో అమ్మాయి. ముగ్గురు బ్రదర్స్‌కి ఇంకా పెళ్లవ్వలేదు. ఈ అమ్మాయి నాలుగో అమ్మాయి. అంటే ముగ్గురు బ్రదర్స్, ఈ అమ్మాయి ఒక్కతే అన్నమాట. ముగ్గురికి పెళ్లవ్వలేదు. ఫస్ట్ చెల్లెలికి చేసి తర్వాత బ్రదర్స్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు అనంటే, అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు. మంచిగా చూసుకునే అబ్బాయికి మాత్రమే కావాలి అనుకుంటున్నారు. అందులోనూ జడ్చర్ల సైడ్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. లేదు అనుకుంటే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా ఉంటే ఓకే అని అనుకుంటున్నారు. ఇలాంటి రజక అమ్మాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. చూసారు కదండి, రజక అమ్మాయి, మరో అమ్మాయి. ఎవరైనా జడ్చర్ల పరిధిలో ఉండే వాళ్ళందరికీ ఈ వీడియో రజక అబ్బాయిలు ఉంటే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. నవ్య మాటల్లో మరో అమ్మాయి గురించి తెలుసుకుందాం. నేను మరో రజక అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/11/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి BBA కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ హోటల్ మేనేజ్మెంట్ గా జాబ్ చేస్తుంది. హైదరాబాద్‌లోనే. అమ్మాయికి నెలకొచ్చేసి 40,000 వరకు జీతం వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే, మేము రజక క్యాస్ట్ అయినా పర్వాలేదండి. మాకు లేదు అనుకుంటే OC/BCలో అయినా మేము చేసుకోవడానికి ముందుకొస్తున్నాము. మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు అనుకుంటున్నారు. కాకపోతే అబ్బాయి హైదరాబాద్‌లో ఉండే అబ్బాయి మాత్రమే కావాలనుకుంటున్నారు. అబ్బాయికి ఖచ్చితంగా ఓన్ హౌస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నారు. నేటివ్‌లో ఓన్ హౌస్ ఉంది. ఇక్కడ రెంట్‌కుంటున్నాము అనంటే, అలా కాకుండా సెటిల్ ఓన్ హౌస్ ఏరియా ఎక్కడైనా పర్వాలేదు. అబ్బాయికి సొంత ఇల్లు అనేది ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయినే కావాలి అని ఎవరైనా మన రజక క్యాస్ట్‌లో ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. చూసారు కదండి, హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు కావాలట. ఓసీ అయినా పర్వాలేదు, బీసీ అయినా పర్వాలేదు, సొంతం ఇల్లు ఉండి చిన్న ప్రైవేట్ జాబ్ అయినా కూడా ఈ అమ్మాయిని ఇస్తారట. అలాంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేటివి మీకు అందిస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు. నవ్య మాటల్లో మరో అమ్మాయిని విందాం. నేను మరో రజక అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/4/1996. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం 55,000 వరకు సంపాదిస్తుందండి. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అనంటే, అమ్మాయి ఎట్లా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా సాఫ్ట్‌వేర్ చేసే అబ్బాయే కావాలి అనుకుంటున్నారు. ప్యాకేజ్ విషయంలో వచ్చేసరికి అమ్మాయికి 55,000 వస్తుంది కాబట్టి అబ్బాయికి కూడా కొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి ఒక్కతేనండి. అంటే బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు లేరు. ఒకటే అమ్మాయి కాబట్టి మేము ఆల్మోస్ట్ గిఫ్ట్ కూడా మంచిగానే ఇచ్చుకుంటాం అనుకుంటున్నారు. కాకపోతే అబ్బాయి ఫ్యామిలీ అనేది కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. చూసారు కదండి, నవ్య మాటల్లో రజక అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అమ్మాయిని, ఒకతే అమ్మాయి అట. గిఫ్ట్ కూడా బాగానే ఇస్తారట. మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా వెల్ సెటిల్ అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు మరిన్ని అందిస్తూ ఉంటాము. మీ ఆదరాభిమానాలు మా మీద ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. అడ్రస్ జగదీరుగుట్ట, హైదరాబాద్ లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.